మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ప్రధానంగా ఈ ఏసీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మ్యాక్సిమం కంట్రిబ్యూషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అంటే ఒక 12.5% అంటే 88% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్మికులకు సంబంధించిన ఫండ్స్ నుంచి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో గత 8 సంవత్సరాలు క్రిందట అంటే దత్తాత్రేయ గారు మంత్రిగా ఉండగా ఇక్కడ ఈఐసి బోర్డు మెంబర్లని ఇక్కడికి రప్పించడం, వారు విజిట్ చేసి హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదనేటువంటి ఆలోచనతో ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ విజిట్ వాళ్ళు ఇమీడియట్గా తీర్మానాన్ని పాస్ చేసి ఇక్కడ 90 కోట్ల రూపాయలు సుమారు న్యూగా కన్స్ట్రక్షన్ చేసి ఎస్టాబ్లిష్ చేసి సూపర్ స్పెషాలిటీస్ని కూడా ఇక్కడ పెట్టి కార్మికులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో కోవిడ్ మూలంగా ఈ హాస్పిటల్ నిర్మాణం బాగా లేట్ అవ్వడం, ఈ హాస్పిటల్ కంప్లీట్ అయితే ఇంకా స్టాఫ్ని పెంచి కార్మికులకు ఇంకా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితులు నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. ఆ దృష్ట్యా ఎందుకు లేట్ అవుతుంది, కొద్దిగా త్వరగా చెయ్యాలి అనే అంశాన్ని ఒకసారి పరిశీలన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ టైంలో ఈ కమిటీ ఇక్కడికి రావడానికి కూడా ఆనాటి ఉన్నటువంటి పార్టీ పెద్దలు దీన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకుని ఏసీ బోర్డు ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ విధంగానే వచ్చి వారు ఈ అమౌంట్కి రికమెండ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్దలతో మాట్లాడి దీంట్లో ఉన్న పోస్టుల్ని పెంచి ఈ హాస్పిటల్ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఈ అంశాన్ని ఆల్రెడీ వారి దృష్టి తీసుకెళ్ళాం. మరొకసారి వచ్చి పరిశీలన చేయడం, అలానే హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అంటే ఇక్కడే ఉండాలి, కొంత లోకల్గా ఉంటూ సూపరింటెండెంట్ చేయవలసిన జాబ్ ఏంటంటే హాస్పిటల్ యొక్క పేషెంట్లకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ సూపరింటెండెంట్ కీలకమైన పాత్ర వహిస్తారు. అలాంటి యాక్టివ్గా ఉన్న సూపరింటెండెంట్, ఇక్కడే ఉండడానికి అవకాశం ఉన్న సూపరింటెండెంట్ని ఇక్కడ ఉంచాలి. కానీ బయటి ప్రాంతాల నుంచి ఎవరైనా సూపరింటెండెంట్ రావచ్చు, టైం బాగా తక్కువ ఇస్తున్నారని ఇక్కడ ఎక్కువగా ఉండడం లేదని గత గవర్నమెంట్లో వేసినట్టును ఇంకా కూడా ఇక్కడ ఉండి పేషెంట్లకు కానీ హాస్పిటల్ యొక్క ఇంకా దినదినాభివృద్ధిగా పేషెంట్లు పెరగడానికి సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ లేదనేది కొంత మా దృష్టికి వచ్చింది. హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి చెప్పారు, మంత్రి గారికి కూడా చెప్పారు, సుభాష్ గారికి కూడా చెప్పారు, అలాగే మన మేడం గారు కూడా తెలియజేశారు. వేళ మేము ఈ ఆలోచనతో ఇక్కడ రావడం, ఒకసారి హాస్పిటల్ కూడా పరిశీలన చేసి ఏ విధంగా ఈ సూపరింటెండెంట్ గారు కానీ అక్కడ ఉన్న యాక్టివిటీ కానీ ఏ విధంగా జరుగుతుంది, అట్లనే కన్స్ట్రక్షన్కి సంబంధించిన యాక్టివిటీ ఏ విధంగా ఉంది ఒకసారి అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది.